చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. తన కోడలకు కొడుకు పుట్టిన ఆనందంలో ఈ అత్తగారైన వ్యక్తి తన మనవన్ని చూడడానికి వెళ్ళింది. ఆ మనవన్ని చేతుల్లోకి తీసుకొని చూడగా ఆ కళ్ళు వేరే విధంగా కనబడి తనకు అనుమానం రావడం అంటూ జరిగింది. ఈ విషయం కొడుకు చెవిలో చెప్పడం జరిగింది. ఇది కొడుకు చిర్రెత్తుకొచ్చి చాలా కోపంతో ఇంట్లో గొడవ చేసుకొని కోడలు దాకా ఈ విషయం అంటూ వెళ్ళడం జరిగింది. ఈ అత్త ఏమంటుందంటే, నీకు ఈ కొడుకు పుట్టలేదు, ఇది నీకు పుట్టిన సంతానం కాదు, నువ్వు DNA టెస్టు నీ భార్యకు నీకు పుట్టిన కొడుకు చేయించుకోవాలి, అట్లయితేనే నేను ఇంట్లో ఉంటాను, లేకపోతే ఉండను అని గొడవ పెట్టుకున్నది. ఈ విషయం కాస్త కోడలు చెవిలో కూడా పడ్డది. ఈ కోడలు కూడా సరే అందరికీ DNA టెస్ట్ చేయించు, అసలు నిజమేంటో బయటపడుతుంది, ఇది మీరు పుట్టిన బిడ్డ కాదంటున్నారు కదా, DNA టెస్ట్ అందరికీ చేయించు అని తన భర్తకు చెప్పగా అందరి DNA టెస్టు చేయడం జరిగింది. ఇక DNA టెస్ట్ చేయించిన తర్వాత కొద్ది రోజులకు రిపోర్టులు రావడం జరిగింది. ఆ రిపోర్ట్లు పరిశీలించగా పుట్టిన కొడుకు, కోడలకు, భర్తకు ఈ DNA టెస్టులు మ్యాచ్ అయినాయి. కానీ ఈ కొడుకు తన అత్తగారి భర్తకు ఈ కొడుకు DNA టెస్టులు మ్యాచ్ కాలేదు. ఇదెలా సాధ్యమని మళ్ళీ చేయించగా సేమ్ రిజల్ట్ రావడం అంటూ జరిగింది. అప్పుడు కొడుకు ఆగ్రహావేశాలతోటి తన తల్లిని, నువ్వు ఎవరికి కన్నావు నన్ను, ఇదేంది అని కొడుకు ప్రశ్నించి పీక మీద చేయిబెట్టి ప్రశ్నించడం జరిగింది. అప్పుడు తన అత్తగారు యవ్వన వయసులో ఉన్నప్పుడు ఒక అనుకోని సంఘటనలో ఇంకొకరితో కలవడం అంటూ జరిగింది. ఆ కలిసినప్పుడే ఈ వ్యక్తి పుట్టడం జరిగింది అని తెలుసుకొని తన తండ్రి ఎక్కడ ఉన్నాడో అని తెలుసుకోవడే ప్రయత్నంలో కొడుకున్నాడు. ఇక ఈ అత్తగారి భర్త అయిన ఈ అత్తగారిని మెడలు బట్టి బయటికి నూకడం అంటూ జరిగింది. ఇగో ఇది మ్యాటరు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఇక్కడ ఇది ఏదో విధంగా ఇలా జరుగుతుంది ఎక్కడో, ఇలాంటి విషయాలు. ఇది రియల్ ఫ్యాక్ట్ వీడియో. దయచేసి అందరూ లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.